ఈరోజు భూపాల్పల్లి మున్సిపల్ పరిధిలో ఆల్రెడీ ఫిబ్రవరి 13వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క బాడీ మీటింగ్ ఆ మంత్ చివరిలో ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. ఆ సమావేశం కూడా గొప్పలు చెప్పుకోవడానికి వారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఆధిపత్యాన్ని జిల్లా మీద చూపించుకోవడానికి జిల్లాధికారులను పిలిచి తూతూ మంత్రంగా నడిపి ప్రజలకు అవసరమైన ఎజెండా విషయాలు వచ్చేటప్పటికి వారి పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఆ యొక్క సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోతే ఇప్పటికి 4 నెలలు అయిపోయి 5వ నెల నడుస్తూ ఉన్నది మున్సిపల్ బాడీ ఫామ్ అయ్యి. ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రోజువారీ కార్యక్రమాల మీద రోజువారీ ఖర్చుల మీద అతిగతి లేదు. ఏ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, ఏ డబ్బులకి ఎవరు బాధ్యత వహిస్తూ ఉన్నారు, ఇంతవరకు ఏమాత్రం కూడా బాధ్యత లేనటువంటి పరిస్థితి ఈరోజు భూపాల్పల్లి మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా చాలా చోట్ల ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలం అయిపోయింది. ఎండాకాలంలో వాటర్ సమస్యలు అన్నీ కూడా ఏ స్థానిక కౌన్సిలర్ ఆ స్థానిక కౌన్సిలర్ ఎవరికి వారు ఇండివిజువల్గా ఆఫీస్కి వెళ్ళి పరిష్కారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, అంటువ్యాధుల కాలం. చాలా చోట్ల డ్రైనేజీలన్నీ జామ్ అయినాయి. చాలా చోట్ల రెయిన్ వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు వాటర్ రిమూవ్ చేయడము, అట్లాగే ఖాళీ చోట్ల ఏదైతే ఖాళీ ఫ్లాట్లు ఉంటాయో అక్కడ పిచ్చి మొక్కలన్నీ పేరుకపోయి వాటిని మనము ప్రతి సంవత్సరము ఐడెంటిఫై చేసేది వీటిని కనుక ఐడెంటిఫై చేసి మెయిన్ ఏదైతే ఖాళీ ఫ్లాట్లు పిచ్చి మొక్కల్ని మనం డిమార్కెట్ చేసి ఆ ఏరియాని క్లీన్ చేస్తే దాని ద్వారా ప్రతి సంవత్సరము ఎంతో కొంత మనం భూపాల్పల్లి పట్టణ ప్రజలకు మేలు చేసే విధంగా కార్యాచరణ ఉండే. ఇప్పటికి వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పటికీ మీటింగ్ గురించి ఏ రకమైనటువంటి ముందస్తు కార్యాచరణ కానీ కనీసం వార్డులు విజిట్ చేసి మా దగ్గర నుండి రికమెండేషన్స్ తీసుకున్నటువంటి సందర్భం కానీ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరీ ముఖ్యంగా మా యొక్క 28వ వార్డులో చూస్తే ఒక్కొక్క వార్డుకి 28వ వార్డులో చూస్తే డంప్ యార్డ్ సమస్య అట్లనే ఉన్నది. దాని మీద ఇంతవరకు ఆ మీటింగ్లో మాట్లాడదామని కనీసం కౌన్సిలర్ మాట్లాడి దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ చేద్దామంటే కూడా వట్టి జిల్లా అధికారులతో తూతూ మంత్రంగా జరిగినటువంటి సమావేశం. ఇంతవరకు ఆ డంప్ యార్డ్ని మన మెయిన్ డంప్ యార్డ్తో కలిపేటువంటి కార్యక్రమం, షిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం ఇంతవరకు జరగలేదు. అట్లాగనే 11వ వార్డుకి సంబంధించి డ్రైనేజ్ విషయాలు కానీ ఇందిరమ్మ ఇళ్ళ సమస్య ఏదైతే 47 ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు అంటే కలెక్టరేట్లో శాంక్షన్ అయ్యి దాన్ని ఎవరు ఆపుతానో స్థానిక పీడీ గారు చెప్పాలి. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ శాంక్షన్ అయినటువంటి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన డేట్ నుండి 45 రోజుల్లోపు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళకి శాంక్షన్ అయిన 45 రోజుల్లోపు మాత్రమే ఇందిరమ్మ ఇల్లులు కట్టుకుంటే దానిలో ఏముంటుందంటే ఈ 46వ రోజు తర్వాత కనుక ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఆటోమేటిక్గా లబ్ధిదారుల యొక్క పేర్లు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయేటువంటి అవకాశం ఇందిరమ్మ ఇళ్లలో ఉన్నది. 46వ రోజు తర్వాత వాళ్ళు అప్రూవల్ చేసినా అది అప్రూవల్ కావు. కాబట్టి దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? కమిషనర్ గారు వహిస్తారా? పీడీ గారు వహిస్తారా? జిల్లా కలెక్టర్ గారు వహిస్తారా? ఎందుకంటే ప్రతి ఒక్క చట్టాన్ని ఫ్రేమ్ చేసేటువంటి బాధ్యత మాత్రమే రాజకీయ నాయకులది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి విషయాలలో పూర్తిగా స్థానిక అధికారులదే 100% బాధ్యత. దీనిలో ఏమైనా తప్పు జరిగితే శిక్షించవలసింది కూడా అధికారులనే అనే విషయాన్ని అధికారులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడికక్కడ వర్షాకాలం వచ్చింది. వర్షాలకి చాలా చోట్ల లైట్లు పోతూ ఉన్నాయి.
మన దగ్గర స్ట్రీట్ లైట్స్ కూడా ఇంతవరకు స్పేర్ లైట్స్ లేవు. స్పేర్ లైట్స్ లేవు మన దగ్గర ఇప్పటివరకు కూడా. దానికి సంబంధించి ఎక్కడి వ్యవహారం అక్కడే ఉన్నది. ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని మున్సిపల్ సమావేశం పెట్టే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలి. లేకపోతే ఇప్పుడు కనుక వాళ్ళలో కనుక చెల్లం రాకపోతే ఈ మంత్ ఎండింగ్ లోపు కనుక వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేయకపోతే మేమే మా కౌన్సిలర్లు అందరం కలిసి మున్సిపాలిటీ మీటింగ్ని ఆ యొక్క ఆఫీస్ ముందు పెట్టేటువంటి కార్యాచరణ కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే కౌన్సిలర్ గారికి ఏదైతే చైర్మన్గా ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి ఒక బాధ్యత ఉన్నది, ఆయన అందరికీ 18,000 నెల కొట్టుకుంటా పోయిండు. ఎవరి పైసలు? మనకు మున్సిపాలిటీ యాక్ట్లో ఒక చట్టం ఉన్నది. ప్రతీ నెల ఖచ్చితంగా మీటింగ్ జరపాలి. మీటింగ్ వచ్చిన వారికే హానరోరియం ఇవ్వాలి అనేది ఒక గైడ్లైన్స్ ఉన్నది. గతంలో ఎప్పుడైతే మీటింగ్ కనుక రాని వాళ్ళకి మనము హానరోరియం కట్ చేసినటువంటి సందర్భాలు మన మున్సిపాలిటీలో ఉన్నాయి. ఇప్పటివరకు మీటింగ్ జరపకుండా హానరోరియాలు ఫ్రీగా ఇచ్చేటువంటి తప్పుడు సాంప్రదాయాన్ని ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గారు కొనసాగిస్తుండడం చాలా బాధాకరం. ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన పూర్తిగా యాక్ట్ని పూర్తిగా చదవాలి. ప్రతి నెలకి ఎందుకు మీటింగ్ పెట్టాలా అనే దానికి కూడా ఆయన పూర్తిగా ఆయన చేతుల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల ప్రతి ఒక్క రూపాయి ఖర్చుకి ప్రతిదీ కూడా ముందస్తు అప్రూవల్ తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయం కాదు. తీసుకున్నాక మీటింగ్ పెట్టే బదులు ఈ యొక్క మంత్లో ఈ ఖర్చులు ఉంటాయని మనం ఏదైతే మనమే ముందు తీర్మానం చేసుకొని ఖర్చు పెట్టుకుంటే తప్ప ఇటువంటి తప్పుడు సాంప్రదాయం వల్ల అవినీతికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. మున్సిపాలిటీ అధికారులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మీటింగ్ జరపాలి. ఈసారి కనుక మీటింగ్ జరపకపోతే ఈ మంత్ ఎండింగ్ లోపు మాక్ మీటింగ్ని మేము మున్సిపల్ ఆఫీస్ ముందు కండక్ట్ చేస్తాం. చాలా చోట్ల రోడ్లు కానీ డ్రైన్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంతవరకు ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ యొక్క మున్సిపల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాత కొత్త వర్క్ ఒక్కటి కూడా ఇంతవరకు శాంక్షన్ అవ్వలేదు. శాంక్షన్ అయినా ఒక్క వర్క్ కూడా ఫిజికల్గా రోడ్ మీద ప్రజెంట్ ఇంతవరకు రాలేదు. కాబట్టి డెవలప్మెంట్ మీద కూడా స్థానిక మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టాలని కోరుకుంటూ, చాలా చోట్ల ఇంకా మంచినీరు సమస్య ఏదైతే ఎండాకాలం అయిపోయి కూడా స్ట్రీమ్లైన్ అవ్వలేదు. ఆ స్ట్రీమ్లైన్ చేసేటువంటి విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలి. మరొక్కసారి మున్సిపల్ అధికారులని హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే మున్సిపల్ మీటింగ్ కాల్ఫర్ చేసి మా యొక్క వార్డు సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలి. తక్షణమే పరిష్కరించకపోతే ఏదైతే ఇందిరమ్మ సమస్యలు కానీ, శానిటేషన్ సమస్యలు కానీ, దోమల సమస్యలు కానీ, ఏదైతే జేసీబీని తీసుకొచ్చి చుట్టూ పిచ్చి మొక్కలను తీసేటువంటి సమస్య, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పనిని కూడా తక్షణమే చేయాలి. లేని చూడో మేము చేయాల్సిన తక్షణం వారి యొక్క మున్సిపల్ ఆఫీస్ ముట్టడి ఉంటుంది. అక్కడే మాక్ మీటింగ్ కండక్ట్ చేస్తామని మరొకసారి హెచ్చరిస్తూ, అది వాళ్ళకి చాలా సిగ్గుచేటైనటువంటి వ్యవహారం అని హెచ్చరిస్తూ, భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా మా యొక్క మున్సిపల్ కౌన్సిలర్లు అందరం కూడా, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరం కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా సర్ ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలి. వారి యొక్క ఓటుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఇచ్చి వారి యొక్క ఓటు హక్కుకి భంగం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భూపాలపల్లి పట్టణ ప్రజల పైన, అందరిపైన ఉన్నది. బాధ్యత గల భారత పౌరులుగా వారి యొక్క బాధ్యతని తూచా తప్పకుండా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలా దేశాల్లో, అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా కొన్ని దేశాల్లో 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కొట్లాడితే 100 సంవత్సరాలు దాటినాక, అంటే ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రజాస్వామ్యంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పుకునే అమెరికా లాంటి దేశం కూడా 100 సంవత్సరాల 120 సంవత్సరాల తర్వాతనే వారందరికీ ఓటు హక్కు వచ్చింది. అంటే దేశ ప్రజలందరికీ, అంటే మన దేశంలో కులము, మతము ఏ ఒక్క తేడా లేకుండా మన యొక్క భారతదేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఉన్నది. దాన్ని వారు ఇది ఇంకొకరి బాధ్యతనో, ఒక లీడర్ బాధ్యతనో, లేకపోతే
మాకేం అవసరము అనే అటువంటి బాధ్యతల నుండి కొంచెం తప్పుకొని ఇది నా బాధ్యత, నా యొక్క ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు కూడా ఒక హక్కుగా గుర్తించి వారే ఒక రోజు కేటాయించుకొని వారి కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి స్థానిక బిఎల్ఓలకు సహకరించి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా, ఓటు హక్కుని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేషాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒక విషయాన్ని ఈరోజు మీ ముందు చెప్పడానికి వచ్చాం. మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో వేషాలపల్లి 11వ వార్డుకు సంబంధించి 47 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ కలెక్టర్ గారి అప్రూవల్ అయి 47 మందికి ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చాయి. కానీ ఆ ప్రొసీడింగ్స్ ఇప్పటి వరకు ఎవరికి లబ్ధిదారులకు ఇవ్వకుండా వారికి ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్లు జరిగే క్రమంలో వీడికి వేషాలపల్లికి సంబంధించిన 47 ఇళ్ళకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను తీసుకొని ప్రతి ఇంటికి ప్రచారం చేసుకుంటూ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి, మీరు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రొసీడింగ్స్ చూపెట్టుకుంటూ మరి ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ 47 శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రొసీడింగ్ ఇవ్వకుండా పెండింగ్ పెడుతూ వారిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ రోజు వారు చెప్పిన మాటలకు నమ్మి చాలామంది ప్రజలు వారికి ఉన్నటువంటి తాత్కాలిక ఇళ్లను ఇందిరమ్మ ఇల్లు వస్తాయనే ఉద్దేశంతో వీరు చెప్పిన మాటలు నమ్మి ఆ ఇళ్లను తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి పాత ఇళ్లను కూడా తీసేయడం జరిగింది. తీసేసి ఇప్పటికీ 5 నుంచి 6 నెలలు గడుస్తున్నా కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పటి వరకు ఒక్కడు కూడా 11వ వార్డు వేషాలపల్లిలో శాంక్షన్ ఇవ్వలేదు, ప్రొసీడింగ్ ఇవ్వలేదు. అదే కొన్ని వార్డులలో అధికార పక్షం ఉన్నటువంటి వార్డులలో మాత్రమే కేటాయిస్తూ మిగతా వార్డులలో ఇబ్బంది పెడుతూ ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే గారు ఒకరే ఉంటారు, కలెక్టర్ గారు ఒకరే ఉంటారు, హౌసింగ్ పీడీ గారు ఒకరే ఉంటారు. కానీ దీన్ని విభజించుకుంటూ చేసి కొన్ని వార్డులలో ఇస్తూ కొన్ని వార్డులో ఇవ్వకుండా అర్హులైన నిరుపేదలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఇచ్చిన 47 ఇళ్లలో ఏమైనా ఇబ్బంది, వేషాలపల్లిలో ఏమన్నా 47 ఇళ్లలో ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళొక్కసారి మీరు అధికారులతో మళ్ళీ ఎంక్వైరీ చేయించండి. ఇల్లు ఎవరైనా ధనికులు ఉన్నట్లయితే, అనర్హులు ఉన్నట్లయితే తీసేసి మిగతా అర్హులైన పేదలకు ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేటివి కేటాయిస్తే వారికి మేలు చేసిన వారు అవుతాం. ఏదో కక్ష సాధింపు చర్యలు చేసినట్టుగా 47 ప్రొసీడింగ్స్ మున్సిపల్ ఎలక్షన్ నడుస్తుంటే ప్రొసీడింగ్ చూపెట్టుకుంటూ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పిన 47 మందిలో ఈరోజు ఒకరికి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదనే పరిస్థితి కనబడుతుంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ గారి ప్రొసీడింగ్ ఉంది, కలెక్టర్ గారి అప్రూవల్ అయి ఉంది ఆల్రెడీ. ఈ విషయంలో హౌసింగ్ పీడీ గారిని కలవడం జరిగింది, వారు కూడా కలెక్టర్ గారు అప్రూవల్ అయి ఉన్నాయి. కానీ ఇది ఎవరో ఒక దీనికి సంబంధించిన పొలిటికల్ ఇష్యూలో ఇది ఆగిపోతుంది. కాబట్టి ఇది మా దగ్గర ఎలాంటి సమస్య లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారు కూడా అదే విధంగా స్పందించడం జరిగింది. మరి దీనికి ఈ 47 ఇళ్ళు ఆపడానికి గల కారణాలు ఏంటి? మరి మా వేషాలపల్లిలో ఉన్నటువంటి అసలు పేదలే లేరా? అందరూ ధనవంతులే ఉన్నారా? అర్హులైన పేదలకు ఇవ్వడానికి కేటాయించిన ఇళ్లను ఆపవలసిన అవసరం ఈరోజు ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. కంపల్సరిగా ఈ విషయమై మరీ రీఎంక్వైరీ చేసి అర్హులైన 47 మంది పేదవారికి ఇల్లు ఇవ్వని పక్షంలో భూపాలపల్లి మెయిన్ రోడ్డుపై ధర్నా చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును, మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.